దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క గద్దింపునకు నువ్వు విధేయత చూపించే బిడ్డగా ఉండాలని నీవు ఆశపడుతున్నాడు. అయ్యో, నేను గద్దించినప్పుడు నువ్వు మారుతావని నేను ఆశపడ్డాను, అంతేకాని నువ్వు నా నుంచి దూరం అవుతావని కాదు. నిన్ను గద్దించిన సంగతి ఏంటంటే నువ్వు మంచిగా ఫలించాలని, నీవు బహుగా ఫలించాలని నిన్ను గద్దించాను. నీలో ఉన్నటువంటి పనికిరానటువంటి ప్రతి తీగను నేను తీసివేసింది నీవంటే నాకు ప్రేమ లెక్క కాదు, అధికముగా నిన్ను ప్రేమిస్తున్నాను, అమితమైనటువంటి ప్రేమ నీ పైన చూపిస్తున్నాను కనుకనే నువ్వు బహుగా ఫలించాలని ఆశ కలిగి నిన్ను గద్దించానే కానీ నీవు నాకు దూరంగా అవ్వాలని కాదు అని దేవుడు ఈ దినమని చెప్తున్నాడండి. ఈ దినమున ఆయన గద్దింపునకు లోబడ్డావంటే ఆయన ప్రేమను పొందుకుంటావు కదా. ఆయన ప్రేమను పొందుకున్నటువంటి నీవు ఏదైనా ఆయన ద్వారా నువ్వు పొందుకుంటావు కదా. దేవుడి దినము నీతో చెప్తున్నాడండి. దేవుని యొక్క గద్దించబడిన స్థితి నుంచి పేతురు గణపరచబడేటువంటి స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి రాగలిగితే ప్రభువుని అడగండి, ప్రభువా నీ చేత గద్దించబడిన స్థితి నుంచి గణపరచబడిన స్థితిలోనికి పేతురు రాగలిగితే ఈ దినమున అట్టి స్థాయిలోనికి నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఆ విధంగా జీవితము నేను చేయాలని ఆశపడుతున్నాను ప్రభు అని దేవుని